హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ సంబంధించి FA3 ఆల్ సబ్జెక్ట్స్ సిలబస్ అనమాట. ఇది అఫీషియల్గా అయితే రాలేదు. మీకు మ్యాక్సిమం 99% నేను ఇచ్చిన లెసన్లు మీకు అయితే దాంట్లో ఉంటాయి. సిలబస్ ఏమన్నా ఇంకా ఎక్కువ లెసన్స్ పెట్టినా నేను ఇచ్చిన లెసన్స్ ఖచ్చితంగా అయితే దాంట్లో ఉంటాయి. ఫస్ట్ తెలుగు చూద్దాం. తెలుగు వచ్చేసరికి యుద్ధ విజేత 11th లెసన్, సూక్తి సుధా 12th లెసన్, రామాయణం నుంచి యుద్ధకాండ వచ్చే ఛాన్స్ ఉంది. రామాయణం నుంచి యుద్ధకాండ అయితే వస్తుంది. దాని నుంచి సంఘటనలు ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. రావణ యుద్ధం ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ హిందీ అనమాట. హిందీలో వచ్చేసరికి జల్ హీ జీవన్, ధర్తీ కే సావల్, అనోఖా ఉపాయ్, ఈ లెసన్లు 3 లెసన్లు అయితే ఉంటాయి, మీకు చూసుకోండి. తర్వాత ఇంగ్లీష్ వచ్చేసరికి ఓన్లీ ఒక లెసన్ ఉంది, అది కూడా ది ప్రపోజల్. దీంట్లో కాకుండా వేరే ఏ లెసన్ అయినా యాడింగ్ చేసే ఛాన్స్ ఉంది. లైక్ పారాగ్రాఫ్ కోసం కానీ ఏదైనా యాడింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది దీంట్లో. మ్యాథమెటిక్స్ అనమాట. దీంట్లో సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఈ 3 ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అనమాట. చూసుకోండి, ఇది వచ్చేసి నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ లెసన్ నుంచి అయితే మీకు 8 మార్క్స్ ఖచ్చితంగా అయితే వస్తుంది పబ్లిక్ వెయిటేజ్లో. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ అయితే ఉందన్నమాట. కాకపోతే మీకు ఇప్పుడు 35 మార్క్స్కి కాబట్టి 1 మార్క్ ఇవ్వచ్చు, లేకపోతే వేరే ఏ లెసన్ అయినా యాడింగ్ చేసి అయితే ఛాన్స్ అయితే ఉంది. అది గుర్తుపెట్టుకోండి. వేరే ఏ లెసన్ అయినా యాడింగ్ చేసే ఛాన్స్ ఉంది, లేకపోతే వాడు ఓన్గా ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఇది బయోలాజికల్ సైన్స్. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి అవర్ ఎన్విరాన్మెంట్, ఈ ఒక్క లెసనే ఉంటుంది. దీంట్లో ఎటువంటి లెసన్ అయితే యాడింగ్ అయితే చేయరు, ఎందుకంటే ఈ లెసన్ పెద్దగా ఉంటుంది. దాంట్లో 1 మార్క్స్ 2 మార్క్స్ అన్నీ ఉంటాయి, 4 మార్క్స్ 8 మార్క్స్ అన్నీ ఉంటాయి. అందుకని దీంట్లో యాడింగ్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ స్టడీస్ అనమాట. దీంట్లో జియోగ్రఫీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, లైఫ్ లైన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఇవైతే జియోగ్రఫీ నుంచి వస్తాయి. ఇవి 2 లెసన్లు మిగిలిన మీకు ఫైనల్గా. తర్వాత ఎకనామిక్స్ నుంచి హిస్టరీ నుంచి అయితే ఏ లెసన్ అయితే రాదు, హిస్టరీ నుంచి ఏ లెసన్ రాదు మీకు. నెక్స్ట్ ఎకనామిక్స్ అనమాట. ఎకనామిక్స్లో కన్జ్యూమర్ రైట్స్ లాస్ట్ లెసన్ అయితే వస్తుంది, ఇది ఖచ్చితంగా. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పాలిటిక్స్, అదే సివిల్స్. దీని నుంచి అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ, ఈ ఒక్క లెసన్ వస్తుంది. మొత్తం మీకు ఈ 4 లెసన్స్ మీద అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు 8 మార్క్స్ దేంట్లోంచి వస్తుందో నేను వెయిటేజ్ చూసి ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. మ్యాక్సిమం వీటి నుంచి 8 మార్క్స్ ఏది లేదు, 8 మార్క్స్ రాకపోవచ్చు. కాకపోతే వాడు ఇది పబ్లిక్ వెయిటేజ్ ఫాలో అవ్వడు కాబట్టి FA3కి ఇవ్వచ్చు. ఇంకా ఫైనల్గా ఇది మనం అయితే క్రియేట్ చేసాం PDF. అలాగే మన ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకోసం నేను చాలా కష్టపడుతున్నాను, మీరు మంచి సపోర్ట్ ఇస్తే నేను ఇంకా అయితే పెడతాను. అలాగే ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోతో అయితే స్టార్ట్స్ అయితే చేయబోతున్నాను. FA3కి సంబంధించి 35 to 35 ఎలా సాధించాలి, 35/35 ఒక్కొక్క క్వశ్చన్. తెలుగు అయితే రెడీ అయింది, తెలుగు అయితే ఫాస్ట్గా తీసుకొచ్చి పనిలోనే ఉన్నాను.